హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో సాయంత్రం నా రొటీన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇక పొద్దున నేను అతికిన అచ్చు ఒక పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడైతే నేను ఇల్లు, వాకిళ్ళు ఊడ్చుకుంటున్నాను. ఇక్కడ మా వారు నేత మొగ్గాన దిగింది కాబట్టి అదైతే బద్ది పెడుతున్నారు. అంటే అక్కడికి అచ్చు కోసేసి ఆ అచ్చు వేరే ఉంచుతారు. ఇప్పుడు నేను అతికిన అచ్చు మొలకట్టి మళ్ళీ మొగ్గాన తగిలిస్తారు. ఈ విధంగా అయితే మాకు సాలు పననేది ఉంటుంది. మా ఇంటి దగ్గర సాయంత్రం పూట పని చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే సాయంత్రం పూట చాలల్లో నుంచి పైరుగాలి వీస్తూ చాలా చల్లగా ఉంటుంది. మనం పని ఎంత చేసినా గానీ విసుగనిపించదు. అదే ఉదయం పూట అయితే పడమర గాలులు వేయటం వల్ల వేడిగా గాలి వస్తూ కొంచెం విసుగ్గా అనిపిస్తుంది. ఉదయం పూట 4 గంటల నుంచి 8 గంటల వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక సాయంత్రం అయితే 4:30 నుంచి ఇక పైరుగాలి వీస్తూ చాలా బాగుంటుంది. ఇక ఇక్కడైతే పొద్దున భోజనాలు చేసిన గిన్నెలన్నీ కడుగుతున్నాను. చూసారా పైరుగాలి ఎంతలా వీస్తుందో ఈ చెట్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. సాయంత్రం పూట ఈ పైరుగాలికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు, వాకిళ్ళు ఊడ్చుకున్న తర్వాత ఇక్కడ ఉదయం భోజనాలు చేసిన ప్లేట్లు, గిన్నెలు అయితే ఇక్కడ కడుగుతున్నాను. ఉదయం పూట ఎంత ప్రశాంతంగా ఉంటుందో, సాయంత్రం పూట కూడా మా ఊర్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం పూట కూడా ఆ చల్లగాలికి, కోకిల రాగాలతో, పక్షుల అరుపులతో చాలా బాగుంటుంది. అందులో ఈ పైరుగాలి చల్లగా వీచటం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఇక్కడైతే రేపొద్దునకు టిఫిన్‌గా నేను ఇడ్లీకి నానబెట్టాను. ఆ పప్పయితే కడుగుతున్నాను. ఉంటానండి. నమస్తే.